జీవితాలకి సరి అయిన కార్యాలు చేయించడానికి ఆయన మనకు తండ్రిగా ఉండి ప్రతి మార్గంలో సన్మార్గంలో మనల్ని నడిపిస్తూ పేతురు కానుంది కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు నన్ను ఎరగనటువంటి పేతురు ఎంత కడాఖండిగా పేతురు దేవాది దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 35వ వచనం. పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా చావాల్సి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనని. దేవునికి స్తోత్రం. అదే ప్రకారం ప్రతి ఒక్కరు అదే మాట అన్నారంట 12 మంది. ఎరగనని నేను చెప్ప, నువ్వు నాకు ఇష్టం, నీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన సమస్తం ఉద్దేశం. నేను ఎందుకు అట్లా చెప్తా, నేను అందరు చెప్తుండొచ్చు, ఒకవేళ అక్కడ నేను చెప్పా అని అంటే దేవుడు ఒక ఉపమానం చెప్పినట్టు. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. తామే నీతిమంతులని తమను నమ్ముకొని ఇతరులను తునీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారినైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంట. దేవుడికి స్తోత్రం. తన గురించి తన ప్రార్థన చేసుకోవట్లేదు. ఏమంటాడు? నేను వాళ్ళ లెక్కలేను, వీళ్ళ లెక్కలేను అనుకుంటూ దేవునికి వివరణ ఇస్తుందంట. దేవునికి వివరణ అవసరమా? యెహోవా ప్రతి ఒక్క మానవుడి యెహోవా ఆధీనంలో, ప్రతి ఒక్క మానవుని హృదయం యెహోవా ఆధీనంలో ఉన్నది. దేవుడు గొప్ప కార్యం చేస్తుంది, గొప్ప అద్భుతాలతో నింపుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయను. హల్లెలూయా. చేయించు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఇది చేశాను, నీకు తెలుసా దేవదాశమ? ఈయన ఇస్తుండా ఉపవాసం ఉంటలేడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మన గురించి మనం ఆయనకి ఏమైనా చెప్పుకోగలుగుతామా? మన ఒక హృదయ వాంఛలు అన్నీ కూడా ఎరిగిన యెహోవా ఆయన, అన్నీ తెలిసిన దేవుడైన. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలా రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడేది, తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను అనగా, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడనని, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడనని. దేవుని మహిమ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పేతురు హెచ్చించుకొని ప్రతి దగ్గర కూడా నేను ఫస్ట్ ప్రతి దగ్గర కూడా విశ్వాసంతో ముందుకెళ్ళే బ్యాచ్. దేవుడికి మహిమ కలుగుతుందాక. దేవాది దేవుడు అక్కడ నీళ్ళ మీద నడిచేటప్పుడు తనకు అంతా కూడా భయం అయ్యి అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు భూతం అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు ఒకటే మాట, భయపడకండి నేనే అంటే. పేతురు ఏమన్నాడు? దేవా, నువ్వే అయితే నేను వచ్చేస్తా. అందరూ ఎవరు స్టెప్ తీసుకోవట్లేదు, దానికి ధైర్యం కావాలి. పేతురికి ధైర్యము ఉంది, దేవునికి స్తోత్రం, దొరుకుతనం కూడా ఉంది. ఈ రెండిట్లో దేవుని పనికి ముందుకు పరిగెత్తే వాడే పేతురు. దేవుడికి మహిమ కలుగుందాక. పేతురు విశ్వాసం చాలా గొప్పది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రి యేసయ్యకి స్తోత్రం. గొప్పది అద్భుతాశ్చర్యకారాలు చేస్తాం తండ్రి. నీ బిడ్డలను దీవించి ఆశించి కృప చూపించి సహాయత దయచేయి. నీ మహిమత నింపండి, అన్ని రంగాల్లో ఆశీర్వదించండి. అబ్రాహాము సంతానంగా నిలబెట్టండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.